अब की बार 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 फिर एक बार फिर एक बार फिर एक बार फिर एक बार भारत माता की भारत माता की भारत माता की नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం अब की बार ऐसी और వెనకాల ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. వెనకాల వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు. వెనకాల ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క అభ్యర్థి యొక్క వాహనానికి ముందు రావాల్సిందిగా కోరుతున్నాను. హోదాలకు సంబంధించినటువంటి మహిళలు కూడా ఏదైనా ఒక వ్యాన్ ఎక్కండి. మీరు వ్యాన్ ఎక్కేసి ఈ యొక్క ఊరేగింపులో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. అబ్దుల్ గంజ్ వరకు మనం నడుచుకుంటూ వెళ్తాము. అబ్దుల్ గంజ్ తర్వాత అందరూ కూడా వాహనాలు ఎక్కి మనం కలెక్టర్ ఆఫీస్ ముందుకు వెళ్తాం. కాబట్టి కార్యకర్తలందరూ అందరూ కూడా ఎగ్జిబిషన్ హాల్లో మనకు ఏర్పాట్లు ఉన్నాయి. మన యొక్క వ్యవస్థ అంతా కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఉంది. లంచ్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉంది. కాబట్టి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు ఈ యొక్క బ్రహ్మాండమైన ఊరేగింపును విజయవంతం చేయాల్సిందిగా నేను కార్యకర్తలందరూ కూడా కోరడం జరుగుతుంది. ఈసారి నరేంద్ర మోడీ గారు మూడోసారి దేశ ప్రధాని కావడానికి ఈ యొక్క దేశ ప్రజలందరూ కూడా మరి ఒకసారి నరేంద్ర మోడీ వారి ప్రైమ్ మినిస్టర్ కావాలని కోరుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఊరేగింపులో ఈరోజు మనకు అనురాగ్ సింగ్ జీ మనకు యూనియన్ మినిస్టర్ గారు ఈ యొక్క ఊరేగింపును ప్రారంభించి అభ్యర్థి యొక్క మాధవి లత యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వారి యొక్క నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి అనురాగ్ సింగ్ గారికి భాగ్యనగర్ తరఫున ఈ యొక్క హైదరాబాద్ పార్లమెంట్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి రావడాన్ని స్వాగతిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు. మాధవిలత గారి యొక్క నామినేషన్ ఊరేగింపులో పాల్గొంటున్నటువంటి అందరికీ కూడా మా యొక్క అభివందనలు. ఈ యొక్క యాత్ర ఏదైతే శోభాయాత్ర ఉందో ఈ యొక్క శోభాయాత్ర విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు. అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా వెనకాల ఉన్నటువంటి కార్యకర్తలందరూ ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. వెనకాల ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా చివరిగా వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా వాహనానికి ముందు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ.
పోలీస్ వారితో రిక్వెస్ట్ అక్కడ చౌరస్తాలో ఈ యొక్క చౌరస్తాలో వెహికల్ని ఆపాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ ర్యాలీ ముందుకు సాగాలి. ఈ ర్యాలీ అభ్యర్థి యొక్క వాహనం వెళ్ళిన తర్వాత అక్కడ వెహికల్స్ పంపించాల్సిందిగా నేను కోరుతున్నాను. పోలీస్ సిబ్బందితో ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, అక్కడ ర్యాలీ మధ్య నుండి ఈ యొక్క వాహనాలను పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని వెంటనే ఆపాలి. పోలీస్ సిబ్బందితో ఒకటే రిక్వెస్ట్, అక్కడ ఉన్నటువంటి వాహనాలను చౌరస్తా దగ్గర ఉన్నటువంటి వాహనాలను ఆపాలి. ఈ యొక్క ర్యాలీ ముందుకు సాగాల్సిందిగా వీరు సహకరించాలని నేను కోరటం జరుగుతుంది. ట్రాఫిక్ పోలీసులు ర్యాలీని కొనసాగించండి. మధ్యలో ఎందుకు బ్రేక్ చేస్తున్నారు? పోలీస్ సోదరులు గమనించాలి. ట్రాఫిక్ వాళ్ళు ఆపేయండి, మరి ర్యాలీని కొనసాగించాలి. కార్యకర్తలు ముందుకు సాగండి. ర్యాలీ రెండుగా అవుతుంది, డివైడ్ అవుతుంది. వెళ్ళిపోనియండి ముందర ఉన్న వెహికల్. యువ మోర్చా ముందుకు పోనియండి, మధ్యలో ఆపకండి. యువ మోర్చా ఆ మధ్యలో ఆపకండి, ముందర పోనీయండి. అది ముందర బ్రేక్ చేయండి. బ్రేక్ చేస్తున్నారు వాళ్ళు. ట్రాఫిక్ ఆపాలి. అక్కడ చౌరస్తా దగ్గర ఉన్నటువంటి వెహికల్స్ ని క్లియర్ చేయండి. ఈ యొక్క వాహనాలను ముందుకు పంపాల్సిందిగా పోలీస్ సిబ్బందిని కోరుతున్నాను. ట్రాఫిక్ పోలీసుతో రిక్వెస్ట్ ఒకటే, ఆ చౌరస్తా దగ్గర ఉన్నటువంటి వాహనాలు మధ్యాహ్నం వేరే వాహనాలు వస్తున్నాయి, దాన్ని ఆపండి. ఈ యొక్క ఊరేగింపుని ముందుకు సాగాల్సిందిగా సహకరించాల్సిందిగా మేము కోరడం జరుగుతుంది. యువ మోర్చా కార్యకర్తలు అక్కడ ఉండాలి. చౌరస్తా దగ్గర యువ మోర్చా కార్యకర్తలు ఉండి ఈ యొక్క వాహనాలను, మన యొక్క ర్యాలీలో పాల్గొనేటువంటి వాహనాలని ముందుకు సాగే విధంగా మీరు సహకరించాలని నేను కోరుతున్నాను. ఈ యొక్క ప్రచార వాహనం కూడా ముందుకెళ్తూ